హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు స్టోరీ చూస్తున్నారు కానీ కనీసం ఒక్క లైక్ కూడా చేయట్లేదు. నాకు అదే బాధగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. హేమ, తరుణ్‌తో జరిగే సన్నివేశాలు చూసాం కదా! కానీ ఈరోజు కథలో మాత్రం నవ్వులతో పాటు మనసును తాకే ఒక విడిపోవడం కూడా ఉండబోతోంది. హేమ తన కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. కానీ అందుకోసం తన ప్రాణ స్నేహితులైన మాధవి, లక్ష్మిలను వదిలి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అయితే వెళ్లే ముందు హేమ మాధవికి ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ బాక్స్. మాధవి ఇన్ని రోజులుగా వెతుకుతున్న ఆ అబ్బాయి గురించి ఒక ముఖ్యమైన రహస్యాన్ని తనలో దాచుకొని ఉంటుంది. అసలు ఆ బాక్స్లో ఏముంది? ఆ అబ్బాయి ఎవరో మాధవికి తెలిసిపోనుందా? హేమకు అతని గురించి ఎలా తెలిసింది? ఆ గిఫ్ట్ మాధవి జీవితాన్ని నిజంగానే మార్చబోతుందా? మరి ఆ గిఫ్ట్ బాక్స్ మాధవి చేతుల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే కథలోకి వెళ్లాల్సిందే. నాతో పాటు వచ్చేయండి. హేమ గది తలుపు తెరిచిన వెంటనే మాధవి, లక్ష్మి ఇద్దరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అక్కడే నిలబడిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన గది పరిస్థితి చూస్తుంటే రాత్రంతా అక్కడ నిద్ర జరిగిందా లేక చిన్నపిల్లలు దిండ్లతో పూలతో యుద్ధం చేశారా అన్నట్లుగా ఉంది. మంచం మీద ఉన్న దిండ్లు ఒక చోట ఉండకుండా అటూ ఇటూ పడి ఉన్నాయి. నిన్న రాత్రి అలంకరించిన పూలన్నీ నేల మీద చిందరవందరగా కనిపిస్తున్నాయి. ఒక మూలన దిండు పడిపోయి ఉంది. మరోవైపు కొన్ని పూల రెక్కలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన మాధవి ముందు హేమ వైపు చూసింది. ఆ తర్వాత లక్ష్మి వైపు చూసింది. లక్ష్మి కూడా అదే సమయంలో మాధవి వైపు చూసింది. ఇద్దరి కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న. కానీ ఆ ప్రశ్నను నోటితో అడగడానికి మాత్రం ఇద్దరికి నవ్వు అడ్డంగా వచ్చింది. హేమ వాళ్ళ చూపులు గమనించగానే తలదించేసుకుంటుంది. అప్పటికే ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రగా మారిపోయాయి. ఏంటలా చూస్తున్నారు అని అడిగినా ఆ స్వరంలో సిగ్గు స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి మాత్రం నవ్వు ఆపుకోలేక, ఏమీ లేదు హేమ, గది మాత్రం చాలా అందంగా ఉంది. కానీ నిన్న రాత్రి ఇక్కడ జరిగిన పూల అలంకరణ చూస్తుంటే పూలన్నీ మాత్రం నీతో ఏదో గొడవ పడినట్టు ఉన్నాయి అంటూ నవ్వింది. వెంటనే లక్ష్మి కూడా, అవునే, మనం నిన్న సాయంత్రం ఎంత జాగ్రత్తగా అలంకరించామో గుర్తుందా? ఇప్పుడు చూస్తుంటే ఆ పూలన్నీ తమకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి బయటకు వచ్చేసినట్టున్నాయి అంటూ నవ్వడంతో హేమ సిగ్గుతో తలదించుకొని, మీరిద్దరూ అస్సలు మారరు అని మెల్లగా అంది. అంతలో మాధవికి తెల్లవారుజామున ఆ పెద్దావిడ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళను స్నానం చేయకముందు చూడకూడదు, వాళ్ళకి కొంచెం ఏకాంతం ఇవ్వాలి అంటూ ఆమె ఎంతో సీరియస్గా చెప్పిన విషయం గుర్తుకొచ్చిన వెంటనే మాధవి నవ్వాపుకోలేకపోయింది. లక్ష్మి కూడా దాదాపు అదే విషయాన్ని గుర్తు చేసుకొని మాధవి వైపు చూసింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకోవడం చూసి హేమకు విషయం మొత్తం అర్థమైపోయింది. ఏంటి, ఆ బామ్మ చెప్పిన మాట గుర్తొచ్చిందా అంటూ హేమ సిగ్గుపడుతూ అడుగుతుంది. మాకేమీ గుర్తు రాలేదు అని మాధవి అమాయకంగా నటించింది. కానీ ఆవిడ ఎందుకు అంత తెల్లవారుజామునే మమ్మల్ని పంపించిందో మాత్రం ఇప్పుడు అర్థమవుతుంది అని లక్ష్మి అనగానే హేమ వెంటనే ఒక దిండు తీసుకొని ఆమె మీదకి విసిరేస్తుంది. పోండి మీరిద్దరు, నన్ను ఇంకా ఆట పట్టిస్తా, అస్సలు మాట్లాడను అంటూ బొంగమూతి పెట్టుకుంటుంది. మాధవి ఆ దిండుని పట్టుకొని నవ్వుతూ, అయ్యో, నిన్నటి వరకు మా హేమ ఎంత మంచిదో అనుకున్నాం, పెళ్ళైన ఒక్క రాత్రికే ఇంత ధైర్యం వచ్చేసిందా అనగానే హేమ మళ్ళీ సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. ముగ్గురి నవ్వులతో ఆ గది మరోసారి నిండిపోయింది. ఆ నవ్వుల్లో ఎలాంటి నటన కనిపించటం లేదు. చిన్ననాటి నుంచి ఒకరికొకరు అర్థం చేసుకున్న స్నేహితుల మధ్య మాత్రమే ఉండే ఆప్యాయత దాగి ఉంది.
కానీ ఆ నవ్వుల వెనుక ఒక చిన్న బాధ కూడా దాగి ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఈ నవ్వులు ఇంకెంతో కాలం ఇలాగే కలిసి ఉండవు. హేమ, తరుణ్ మరికొద్ది రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నారు. రోజులు ఎలా గడిచిపోయాయో వాళ్ళకే తెలియటం లేదు. హేమ, తరుణ్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇంట్లో అందరూ వాళ్ళ ప్రయాణం గురించి మాట్లాడుకుంటుంటే హేమ మాత్రం అప్పుడప్పుడు మాధవి, లక్ష్మిల వైపే చూస్తూ ఉంటుంది. వాళ్ళను వదిలి వెళ్ళాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆమె మనసు బరువెక్కుతోంది. తన జీవితంలో కొత్త ప్రపంచం మొదలవబోతోంది. కానీ ఆ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు తన పాత ప్రపంచాన్ని, తన స్నేహితులను వదిలి వెళ్ళాల్సి వస్తోంది. చివరికి ఆ రోజు కూడా వచ్చేసింది. ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టేటప్పటి నుంచే మాధవి మనసులో ఏదో తెలియని వెలితి మొదలైంది. హేమ తన చేతిని పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతున్న మాధవి కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. లక్ష్మి కూడా తన బాధను దాచుకోవడానికి ఎన్నిసార్లు నవ్వినా హేమ ఒక్కసారి వాళ్ళిద్దరిని గట్టిగా కౌగిలించుకున్న వెంటనే ఆపుకోలేక ఏడ్చేస్తారు ముగ్గురు. మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ హేమ కన్నీళ్లతో చెప్తుంది. పెళ్ళైపోయింది, కొత్త ఇంటికి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ కొత్త దేశానికి వెళ్తున్నాను. కానీ నా జీవితంలో ఎంతమంది కొత్త మనుషులు వచ్చినా నా మాధవి, నా లక్ష్మి లాంటి వాళ్ళు మాత్రం ఇంకెవ్వరూ రారు. మాధవి హేమను మరింత గట్టిగా హత్తుకుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మా స్నేహం ఎప్పుడూ నీతో పాటే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, మాకు కావాల్సింది అంతే. తరుణ్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు హేమ గురించి ఎలాంటి భయం పెట్టుకోవద్దు. తను నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ కూడా. తనని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అని చెప్తాడు. ఆ మాట విన్న మాధవి కన్నీళ్ల మధ్య కూడా చిన్నగా నవ్వుతుంది. అప్పుడే హేమ తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తీస్తుంది. ఇది నీకోసమే మాధవి అని చెప్తుంది. మాధవి ఆశ్చర్యంగా ఆ బాక్స్ను తీసుకుంది. నాకా అంటుంది. ఎందుకు హేమ అంటుంది. హేమ వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపు మాధవి కళ్ళల్లోకి చూస్తూ నిలబడిపోయింది. ఆ తర్వాత ఆమె పెదవులపై ఒక చిన్న అర్థవంతమైన నవ్వు వచ్చింది. ఇది కేవలం గిఫ్ట్ కాదు మాధవి, నువ్వు నాకు ఎన్నిసార్లు నా జీవితంలో ధైర్యం ఇచ్చావో, నా ప్రేమ కోసం నా వెంట నిలబడ్డావో దానికి నేనిచ్చే చిన్న జ్ఞాపకం అని చెప్పింది. మాధవి ఆ బాక్స్ను తెరవబోయింది. ఇప్పుడే తెరవకుదాని అన్నది హేమ. ఎందుకు తెరవకూడదు అన్నది మాధవి. హేమ మాధవి చేతిని పట్టుకుంది. ఎందుకంటే ఇందులో నీకు చాలా రోజులుగా కావలసిన ఒక విషయం దాగి ఉంది అంటుంది. మాధవి ముఖంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఏంటి హేమ అది అని మెల్లగా అడుగుతుంది. హేమ మెల్లగా చెప్తుంది. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడిన ఆ అబ్బాయి గురించి వివరాలున్నాయి అని చెప్తుంది హేమ. ఆ ఒక్క మాట మాధవి గుండెను ఒక్కసారిగా తాకింది. ఏంటి, నిజంగానా అని ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, భయం అన్నీ ఒకేసారి కనిపించాయి. హేమ ఆమె చేతిలో బాక్స్ను గట్టిగా పెట్టి, అవును, నువ్వు అతన్ని మిస్ అవుతున్నావని నాకు తెలుసు, అతని పేరు కూడా నీకు తెలియదని నాకు తెలుసు. కానీ ఇక అతనెవరో తెలుసుకోవడానికి నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకు నేనిచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే అని చెప్తుంది. మాధవి చేతులు వణుకుతున్నాయి. ఇన్ని రోజులుగా తన మనసులో తిరుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తన చేతుల్లో ఉందని అనిపిస్తుంది మాధవికి. అప్పుడే ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఫ్లైట్కు బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. హేమ ఒక్క నిమిషం, ఇది చూసి నిన్ను పంపిస్తాను అంటూ మాధవి బాక్స్ తెరవబోతుంది. హేమ మాత్రం ఆమె చేతిని ఆపి నవ్వింది. లేదు మాధవి, నేను వెళ్ళిన తర్వాత తెరు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చూడు. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం చూసిన తర్వాత నీ జీవితమే మారిపోవచ్చు.
అని చెప్తుంది. ఆ మాట మాధవి గుండెల్లో మరింత అలజడి రేపుతోంది. హేమ మళ్ళీ మాధవిని కౌగిలించుకుంది. ఒక్క నిమిషం, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు అతన్ని ఎంతగా వెతుకుతున్నావో నాకు తెలుసు. కానీ అతను నిజంగా నీకోసం పుట్టినవాడైతే నువ్వు అతన్ని ఎంత దూరంలో ఉన్నా ఏదో ఒక రోజు తప్పకుండా చేరుకుంటావు అంటుంది హేమ. దాంతో మాధవి హేమ అంటూ కౌగిలించుకొని మరింత గట్టిగా ఏడుస్తుంది. నువ్వు సంతోషంగా ఉండాలి మాధవి, అంతే అని చెప్పి హేమ నెమ్మదిగా వెనక్కి అడుగు వేస్తుంది. తరుణ్ ఆమెను పిలుస్తాడు. హేమ మాధవి లక్ష్మిల వైపు చివరిసారి చూసి చేతిని ఊపుతుంది. మాధవి కూడా కన్నీళ్లతో చేతిని ఊపుతూనే ఉంటుంది. హేమ తరుణ్ బోర్డింగ్ గేట్ వైపు నడుస్తూ వెళ్ళిపోయారు. కొన్ని అడుగులు వెళ్ళిన తర్వాత హేమ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. మాధవి చేతిలో ఉన్న ఆ చిన్న గిఫ్ట్ బాక్స్ వైపు చూసి నవ్వింది. ఆ తర్వాత గేట్ దాటి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు ఇద్దరు. మాధవి మాత్రం అక్కడే నిలబడిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఒక చేతిలో తన ప్రాణ స్నేహితురాలు ఇచ్చిన జ్ఞాపకం, మరోవైపు ఇన్ని రోజులుగా తన మనసులో దాచుకున్న ఒక ప్రేమ. ఆమెకు అస్సలు తెలీదు ఆ చిన్న బాక్స్లో ఉన్న ఒక చిన్న కాగితం తన జీవితంలో ఇంతకాలం వెతికిన ఆ అబ్బాయి వైపు తీసుకెళ్లే మొదటి అడుగు అవుతుందని. మాధవి మెల్లగా ఆ బాక్సును తన గుండెలకు హత్తుకుంది. నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు కూడా నాకు తెలీదు, కానీ నిన్ను చూసిన ఆ ఒక్క క్షణం మాత్రం నా మనసు ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది. నిజంగా నువ్వు నా కోసం పుట్టి ఉంటే ఇక ఈ బాక్స్ నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుంది. ఆ తర్వాత ఆమె చేతులు నెమ్మదిగా ఆ గిఫ్ట్ బాక్స్ వైపు వెళ్ళాయి. ఆ చిన్న బాక్స్లో తన జీవితాన్ని మార్చబోయే రహస్యం ఉందని ఆమెకు తెలీదు. అసలు ఆ బాక్స్లో ఏముంది? ఆమె ఇష్టపడిన అబ్బాయి పేరుందా? అతని ఫోటో ఏమైనా ఉందా? లేక మాధవి అసలు ఊహించని మరో నిజం దాగి ఉందా? అది తెలియాలనుకుంటే తర్వాతి భాగం వరకు తప్పకుండా మాతో పాటు ఉండాల్సిందే. ఇక ఈరోజు కథ మీకెలా అనిపించింది? హేమ మాధవిల స్నేహం మిమ్మల్ని కూడా ఎమోషనల్ చేసిందా? ఎయిర్పోర్ట్లో వాళ్ళ విడిపోవడం సన్నివేశం మీకెలా అనిపించింది? అలాగే హేమ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్లో ఏముంటుందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో నాతో పంచుకోండి. మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళని పిన్ చేస్తాను. మీరిచ్చే ఒక్క లైక్ నాకు చాలా పెద్ద ప్రోత్సాహంగా అనిపిస్తుంది. ఇలాంటి కథలు మీకు నచ్చుతూ ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథను మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ముఖ్యంగా కథలో ఏ సన్నివేశం ఎక్కువగా నచ్చిందో, తర్వాత ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. మీ ప్రతి కామెంట్ నేను ఖచ్చితంగా చదివి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. మరి మాధవి ఆ గిఫ్ట్ బాక్స్ తెరిచిన తర్వాత ఏం జరగబోతోంది? ఆ బాక్స్ తెరిచిన క్షణం మాధవి వెతుకుతున్న వ్యక్తి ఎవరో తనకి తెలిసిపోతుందా? ఇవన్నీ నాతో పాటు తెలుసుకోవాలంటే తర్వాతి భాగం వరకు వేచి ఉండాల్సిందే. అంతవరకు సెలవండి. మీ అందరి ప్రేమకు ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.